నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక పురోగతి. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు అనుమానం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం 70,000 తీసుకున్న రాజేష్ కుమార్. ఎరువులు ఇవ్వకుంటే కేంద్రం రైతులకు క్షమాపణలు చెప్పాలన్న పొన్నం. బీఆర్ఎస్ అన్నదాతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని భజన్. అవినీతిపై పోరాడేందుకే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదన్న మోదీ. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా తీవ్ర విమర్శలు. మావోయిస్టుల మద్దతుదారులని ఆరోపణ. హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక హత్య కేసు ఛేదించిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ కోసం వచ్చి బాలికను చంపి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక హత్య కేసు మిస్టరీ దాదాపుగా వీడినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అనుమానంగా ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ హత్యకు ఒడిగట్టినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే భావించి అయితే అతన్నైతే అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ 10 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. కూకట్పల్లి పోలీసులు అయితే అనుమానితుడిని అయితే అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. దాదాపుగా 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక లెటర్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆ లెటర్ కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ లెటర్ని ఆ బాలుడే రాసినట్టుగా కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. ఆ లెటర్లో అయితే తొలుతగా ఇంట్లోకి వెళ్ళాలి, బీరువాకు ఉన్నటువంటి తాళాన్ని ఒక గ్యాస్ సహాయంతో దాన్ని వేడి చేయాలి, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి నగదు తీసుకొని బయటికి పరారవ్వాలి. ఇది ఆ లెటర్లో అతను రాసుకున్నటువంటి విషయం. సో ఈ లెటరు ఆ నిందితుడే రాసుకున్నాడా లేకపోతే ఏంటనేది కూడా ఒక స్పష్టత రావాల్సి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అనుమానితుడిని అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 11వ తేదీన అంటే సోమవారం రోజు అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అయితే ఈ ఘటన అయితే జరిగింది. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో వాళ్ళ ఇంట్లోకి చొరబడ్డటువంటి ఈ బాలుడైతే ఆమెను కత్తితో పొడిచి చంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దొంగతనానికి వెళ్ళి ఈ బాలిక చూడడంతో అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిందితుడు 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు పక్క బిల్డింగ్లోనే ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. బాలిక నివాసం ఉండేటువంటి పక్క బిల్డింగ్లో నివాసం ఉండేటువంటి ఈ బాలుడు బాలిక వాళ్ళ ఇంట్లోకి చొరబడి పక్క బిల్డింగ్ మీదకి వెళ్ళి వీళ్ళ బిల్డింగ్ మీదకి దూకడంతో అయితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలలో అయితే ఈ నిందితుడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఏవి రికార్డ్ అవ్వలేదు. దాదాపుగా 4 రోజుల నుంచి కూడా బాలిక నివాసం ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా జల్లెడబట్టారు పోలీసులు. క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా అనుమానాస్పదంగా కనిపించలేదు. బాలిక నివాసం ఉండేటువంటి భవనంలో అనుమానంగా ఉన్నటువంటి సంజయ్ అనేటువంటి వ్యక్తితో పాటు మరో 3 మొత్తం 4-5 నిందితులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా విచారణ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళే హత్య చేసినట్టుగా నిర్ధారణ కాలేదు. ఈ క్రమంలోనే ఇటు సీసీ కెమెరాలు ఘటనా స్థలంలో దొరికినటువంటి వివరాల ఆధారంగా అయితే పోలీసులు అయితే కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఒకానొక సమయంలో బాలిక తల్లిదండ్రులపై కూడా ఒకానొక సమయంలో అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకైతే ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిందితుడు పక్కా స్కెచ్ తోటే అంటే యూట్యూబ్లో వీడియోలు
అలాగే ఈ సంబంధించినటువంటి వీడియోలు దీనికి సంబంధించి ఎలా హత్య చేయాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ దొంగతనం చేస్తున్నటువంటి క్రమంలో ఎవరైనా ఎదురుపడితే ఎలాగా వాళ్ళని హతమార్చాలి అనేటువంటి ఒక పూర్తి వివరాలన్నీ కూడా ముందుగా క్షుణ్ణంగా వీడియోల ద్వారా పరిశీలించిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిందితుడు తన వెంట ఒక కత్తిని కూడా తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే బాలిక అడ్డు రావడంతో అయితే దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రాథమికంగా బాలుడు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పూజ గదిలో ఉన్నటువంటి హుండీలో ఉన్నటువంటి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయినటువంటి బాలికనైతే హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. హత్య చేసిన తర్వాత ఎక్కడ తన ఆనవాళ్లు బయటపడకుండా ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఆధారాలను చెరిపేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి దుస్తులను కూడా ఘటన సమయంలో హత్య చేసిన సమయంలో ఉన్నటువంటి దుస్తులను కూడా నామరూపాలు లేకుండా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ విచారించిన పోలీసులు ఎట్టకేలకు ఈ బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ అయితే అతన్ని అదుపులోకి విచారిస్తున్నారు. దాదాపుగా ఆ బాలుడే 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ 10 ఏళ్ల బాలికను అతి కిరాతకంగా హత్య చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఇప్పటివరకు ఈ హత్య కేసుకు సంబంధించి కావచ్చు, అలాగే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి ఈ లెటర్ గురించి కావచ్చు, ఈ 2 విషయాల గురించి కూడా పోలీసులు అయితే ఇప్పటివరకు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటించలేదు. మరి కాసేపట్లోనే త్వరలోనే ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు అధికారికంగా అయితే ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో చోరీకి వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో చోరీ కోసం వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య జరిగిన చోట ఒక లెటర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో చోరీ కోసం వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య జరిగిన చోట ఓ లెటర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్లో ఆ నేరాన్ని ఎలా చేయాలి అనే విధంగా ఒక లెటర్ క్రియేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి అందులో ఎలా చేయాలని దాన్ని కూడా అతను రాసుకొని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో చోరీ కోసం వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య జరిగిన చోట ఓ లెటర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్లో ఆ హత్య ఎలా చేయాలి, ఆ దొంగతనాన్ని ఎలా పాల్పడాలనేది కూడా ఒక సవివరంగా రాసుకున్నట్లు అందులో తెలుస్తోంది. హైదరాబాద్ రామంతాపూర్లో కృష్ణాష్టమి శోభాయాత్రలో చనిపోయిన వ్యక్తికి అభం శుభం తెలియని అతడి కుమారుడు తలకొరువి పెట్టడం తీవ్రంగా కలచివేసిందని జస్టిస్ నగేష్ భీమపాక ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.
జన్మదినం రోజు కేక్ కట్ చేయాల్సిన చేతులతో తండ్రికి తలకొరివి పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని ప్రశ్నించారు. ఈ ఘటనకు అంతా బాధ్యులమేనని సభ్య సమాజం తలదించుకోవాలని జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుళ్లని విద్యుత్ సిబ్బంది తొలగించడాన్ని సవాల్ చేస్తూ భారతీ ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేబుళ్లు తొలగించడం వల్ల ఇంటర్నెట్కి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోందని, అత్యవసర విభాగాలకు చెందిన వాళ్లకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయని ఎయిర్టెల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్పందించిన కేంద్రం లేఖ రాసిందన్నారు. 1,15,000 విద్యుత్ స్తంభాలకు అనుమతి ఉందని ఎయిర్టెల్ చెబుతోందని, ఏ ప్రాంతాల్లో స్తంభాలు ఉపయోగించుకుంటున్నారో చెప్పాలని టీజీఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది శ్రీధర్ రెడ్డి వాదించారు. నిబంధనల ప్రకారం కేబుల్ కిందికి పడొద్దన్న ఆయన వైర్లు తొలగిస్తామని టీజీఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తీగల బరువు వల్ల విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగిపోతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పగా జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూళ్ల డబ్బుతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయని వ్యాఖ్యానించారు. స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున గుర్తుపట్టలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా, కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని బాగానే గుర్తుపడతారని చురకలంటించారు. చలనరహితంగా ఉన్న చట్టాలతో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడగలమని జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. చట్టాలు కఠినంగా ఉంటే అమలు చేయలేమని, సులభంగా ఉంటే ప్రజలు ఆచరించరన్నారు. ఒకరిపై ఒకరు నిందించుకోకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వాద ప్రతివాదులను జడ్జి ఆదేశించారు. అనుమతి ఉన్న కేబుల్స్ తప్ప మిగతా వాటిని తొలగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే చర్యలుంటాయని అడ్వకేట్ జనరల్ చెప్పారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అసెంబ్లీలో చర్చకు పెట్టాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న తర్వాత కమిషన్ నివేదికను బయటపెట్టి ఉండాల్సింది కాదని హైకోర్టు పేర్కొంది. కమిషన్ నివేదికకు సంబంధించిన అంశాలు పబ్లిక్ డొమైన్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉంటే వెంటనే తొలగించాలని ఏజీని ఆదేశించింది. ఆ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన సీఎస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఆదేశించింది. ఆ విషయంపై వారంలోపు సమాధానమివ్వాలని పిటిషనర్లను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను 5 వారాలకు వాయిదా వేసింది. గోదావరి కావేరీ అనుసంధానంపై ఎన్డబ్ల్యూడీఏ సంప్రదింపుల భేటీ ముగిసింది. రాష్ట్ర అభిప్రాయాలు వివరించినట్లు నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. మన భూభాగం నుంచి వెళుతున్న నీటిలో సగం కోరినట్లు వెల్లడించారు. ఏపీ ప్రతిపాదించిన 4 ఇంట్రా లింకులను తెలంగాణ సమ్మతి లేకుండా ఆమోదించవద్దని కోరినట్లు తెలిపారు. మరోమారు సమావేశం నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ చెప్పినట్లు రాహుల్ బొజ్జా చెప్పారు. సో మెయిన్ ఎజెండా ఇవాళ ఇంచపల్లి గోదావరి కావేరీ లింక్ మీద నడిచింది. సో దాంట్లో తెలంగాణకి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. మన అలొకేషన్ 33% ఏదో అని వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ లో. బట్ వీఆర్ డిమాండింగ్ 50% బికాస్ గోదావరి వాటర్ మొత్తం తెలంగాణ నుంచి పోతుంది. ఇష్యూస్ ఆఫ్ ఇనండేషన్ అవి కూడా రేజ్ చేశాము. గోదావరి బేసిన్ లో మన వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాని పిఏసీ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా క్లియర్ చేసి దాని తర్వాత we can think of Inchapalli ani. Then there are some unauthorized projects that Andhra-lo konni unauthorized projects ఉన్నాయి. దానికి ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ లో సబ్మిట్ చేసినట్టున్నారు. సో వాటిని మన కన్సెంట్ లేకుండా అడ్రస్ చేయకూడదు అని అడిగాము. బన్కచర్ల పెద్ద డిస్కషన్ కి రాలేదు. బట్ కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్య ద్వారా సామాజిక ఆర్థిక వెసులుబాటును జయించవచ్చని తెలిపారు. విద్యకు పెద్దపీట వేసే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితులకు జెన్కోలో జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండర్లు, ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలు కల్పిస్తూ భట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వీర్లపల్లిలో 335 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం కేవలం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడటం కాదు, ప్రపంచంతోనే పోటీ పడేటట్టుగా తెలంగాణ ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాము. తెలంగాణ రైజింగ్ అని చెప్పి ముందుకు పోతున్న క్రమంలో అత్యంత ప్రాధాన్యత ఎడ్యుకేషన్ కూడా ఇస్తా ఉన్నాం. ఉద్యోగ అవకాశాల ద్వారా మాత్రమే పేదరికాన్ని జయించవచ్చు.
చదువు ద్వారా మాత్రమే, విద్య ద్వారా మాత్రమే మనం సామాజిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని, ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని అధిగమించి అనేక విజయాలు సాధించవచ్చు అనేటువంటి ఆలోచన, నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకోసం ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంగ్లీష్ మీడియం, పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ కళాశాల నిర్మిస్తున్నాం. కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో నిర్మించి ఈ రాష్ట్ర ప్రజలకు అందించే కార్యక్రమాలు చేపట్టాం. ఈ పరిశ్రమకు దగ్గరలోనే, లేకపోతే ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి పరిశ్రమకి మధ్యలో కనీసం ఒక 25 ఎకరాలు తగ్గకుండా ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేసి దానికి అయ్యే ఖర్చుని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, ఈ పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తా ఉన్నాం. ఈ స్కూల్లో దాదాపు 2600 మంది విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు ఉంటుంది. మన గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ పార్టీ వస్తే పవరే ఉండదని చెప్పిండు. మేము 24 గంటలు ఇస్తున్నామని చెప్పిండు. మీ అందరు కూడా ఐడియా ఉంటుంది. 24 గంటలు ఇస్తున్నామని చెప్పినప్పుడు నేను ఒక సబ్స్టేషన్ వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేస్తే ఎప్పుడు కూడా 12-13 గంటలకు ఎక్కడ ఇచ్చినట్టు ఆ లాగ్ బుక్లో రికార్డు లేదు. ఎక్కడ కరెంటు పోకుండా వాళ్ళ మాటలు కూడా ప్రజలు నమ్మలేవు. మినిమం 16-17 అవర్స్ ఎక్కడ ఎకరం ఎండిపోకుండా ఈరోజు హైయెస్ట్ ప్యాడీ పండించిన స్టేట్గా మన తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్నది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే పవర్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ఏ స్టేట్ అయినా సరే అది డెవలప్ కావాలన్నా, ప్రజలకు మంచి సేవలు అందియాలన్నా ఉద్యోగుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్లో ఖాళీలన్నీ భర్తీ చేసుకుంటూ 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది. ఎరువులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. ఎరువుల కేటాయింపు కేంద్రం చేతిలో ఉందని రైతులకు తెలిపారు. కేంద్రం కావాలని చేస్తుందో లేక ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేస్తుందో అర్థం కావట్లేదన్నారు. ఎరువులపై ఇప్పటికే సీఎం వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారని, ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో రైతులతో మాట్లాడారు. రైతులకు ఎరువులు ఇవ్వకుంటే కేంద్రం అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని పొన్నం ధ్వజమెత్తారు. ఎరువులు కేంద్రం తయారు చేస్తారు, రాష్ట్రాలు తయారు చేయాలి. ఎరువులు ఏమంటే రామచంద్రరావు వక్రంగా మాట్లాడుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎరువులు ఇప్పాల్సిన బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తా ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు ఎరువులకు సంబంధించిన విషయం లోపల మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా డిమాండ్ చేస్తా ఉంది. తప్పకుండా దానికి సంబంధించి కేంద్రం సహకరించాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. చేతనైతే ఎరువులు ఇవ్వండి. మీరు ఈ తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పండి. దేశంలో అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీహార్లోని గయాజీలో పర్యటించిన ప్రధాని 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడిన మోదీ, ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు జైలులో ఉంటే తన ఉద్యోగాన్ని కోల్పోతాడని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉండి కూడా పదవులను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఈ వైఖరి కొనసాగితే అవినీతిపై పోరాటం ఎలా చేయగలమని ప్రధాని ప్రశ్నించారు. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదన్నారు. వారు జైలుకు వెళితే కలలన్నీ చెదిరిపోతాయని, ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను కూడా ప్రస్తావించిన ప్రధాని మోదీ పాక్ క్షిపణులు భారత్కు ఎలాంటి నష్టం కలిగించలేదని గుర్తు చేశారు. कि भ्रष्टाचार के विरुद्ध लड़ाई को अगर अंजाम तक पहुंचाना है तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए. आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया वो सस्पेंड हो जाता है. लेकिन अगर कोई मुख्यमंत्री है, कोई मंत्री है, कोई प्रधानमंत्री है तो वो जेल में रह करके भी
सत्ता का सुख पा सकता है। ये कैसे हो सकता है? हमने कुछ समय पहले ही देखा है, जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे। नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है? जो जेल जाए उसने कुर्सी छोड़नी चाहिए कि नहीं छोड़नी चाहिए? क्या जेल में से कोई सरकार चला सकता है क्या? और इसलिए ऐसा सख्त कानून बनाने की तरफ हम आगे बढ़ रहे हैं। బీహార్లో ఓటు కోల్పోయిన వారు తిరిగి ఓటు నమోదు చేసుకునేందుకు ఆధార్ను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీహార్లో జరిగిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బీహార్ రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మందికి ఎందుకు మద్దతుగా నిలబడలేదని పార్టీలను ప్రశ్నించింది. ఓటరు జాబితా సవరణ అంశంపై రాజకీయ పార్టీలు చొరవ చూపట్లేదన్న సుప్రీంకోర్టు పార్టీల తీరును తప్పుపట్టింది. 85,000 కొత్త ఓట్లు నమోదైతే బూత్ స్థాయి ఏజెంట్ల నుంచి కేవలం 2 అభ్యంతరాలే రావడమేంటని ప్రశ్నించింది. తొలగించిన ఓటర్ల దస్తరాలను భౌతికంగా సమర్పించే రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు రసీదును ఇవ్వాలని ఈసీని ధర్మాసనం ఆదేశించింది. సూచించిన 11 పత్రాలు లేదా ఆధార్ ఏదైనా ఒక దానిని సమర్పించి పేరు తొలగింపుపై అభ్యంతరాలు తెలియజేస్తూ పేరు తిరిగి చేర్చాలని దరఖాస్తు ఇవ్వాలని వెల్లడించింది. ఓటు కోల్పోయిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం జాబితా సవరణ ప్రక్రియ ఓటర్లకు సులభతరంగా ఉండాలని ఈసీకి సూచించింది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మావోయిస్టులకు మద్దతుదారు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన సల్వాజుడుం తీర్పు ఇవ్వకుంటే దేశంలో వామపక్ష తీవ్రవాద ఉద్యమం 2020కి ముందే అంతమయ్యేదన్నారు. కాంగ్రెస్ ఎంపిక చేసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి వల్ల కేరళలో ఆ పార్టీ గెలుపు అవకాశాలు మరింత తగ్గాయన్నారు. మనోరమ న్యూస్ సదస్సులో పాల్గొన్న అమిత్ షా దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే వరకు విశ్రమించేది లేదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని అన్నారు. కేరళలో ఇంకా 11 ఏళ్ల నాటి పరిస్థితులే ఉన్నాయని, కమ్యూనిస్టు భావజాలంతో ఏర్పడిన స్తబ్దత వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని అమిత్ షా విమర్శించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉందన్నారు. అనంతరం 10 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఆర్థిక వ్యవస్థ 12వ స్థానానికి దిగజారకుండా ఒక మంచి పని చేసిందన్నారు. తర్వాత అధికారం చేపట్టిన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 11 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 4వ స్థానానికి తీసుకువెళ్లిందని అమిత్ షా తెలిపారు. एक प्रकार से तीनों सेक्टर जो 30 साल से कांग्रेस के शासन में देश के लिए चिंता का विषय था, जम्मू कश्मीर, नॉर्थ ईस्ट और वामपंथी उग्रवादी क्षेत्र, ये तीनों सेक्टर के अंदर आज पूरा देश आश्वस्त है कि बहुत कम समय में हम हमेशा के लिए तीनों समस्या से मुक्त हो जाएंगे। ये विश्वास भरने का काम नरेंद्र मोदी जी ने। బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేళ జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కర్ణాటక సీఎం సిద్దరామయ్య తిప్పికొట్టారు. కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. గత 10 ఏళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తొక్కిసలాట ఘటనలు 20 వరకు జరిగినట్లు చెప్పారు. 2008 హిమాచల్లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట మొదలుకొని 2024 హాత్రస్ దుర్ఘటన వరకు వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఏం చేశారని సీఎం నిలదీశారు. ఈ ఏడాది జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 39 మంది ప్రాణాలు కోల్పోతే యోగి సర్కార్ కనీసం మృతుల వివరాలు కూడా వెల్లడించలేదని బీజేపీపై ఆయన ఎదురుదాడి చేశారు. ఐపీఎల్ టోర్నీ గెలుపొందిన నేపథ్యంలో ఆర్సీబీ నిర్వహించిన విజయోత్సవాల్లో పాల్గొనేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద దుర్ఘటన జరిగిందన్నారు. ఒక్కోసారి ప్రజల ఆకాంక్షలకు తలవంచాల్సి వస్తుందని, అందుకే ఆర్సీబీ విజయోత్సవాల్లో పాల్గొన్నట్లు సీఎం సిద్దరామయ్య వివరణ ఇచ్చారు.